ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. నేను హరీష్ గారు క్లీన్ చేసిన సేపు మీరు బాగా యూజ్ చేసుకుంటున్నారు టెండెన్సీ, మాకు చేతకు రాదు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు అది ఇది బీభత్సమైన నేను ఉంది అంతే. స్మైల్ కరెక్ట్ సార్. ఏంద్రా కరెక్ట్, మీరు ఏం చెప్తే అది కరెక్ట్ సార్. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అంటే పెట్టుకోవచ్చు, అది మీ చేతి రాదా అని నేను అనొచ్చు. అవునా కాదన్నా? అవును అంకుల్. దివ్య విషయంలో నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను అని చెప్పి నీకేమైనా అనిపిస్తుందా? అంటే కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతున్నాను నీకు అనిపిస్తుంది? అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏముంటది టాస్క్, బట్ లాస్ట్ మినిట్ వరకు తీయకూడదు అని అనుకున్నారా? కానీ తప్పలేదు ముగ్గురికి. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్లో అయింది అది. సరే పడుకో, నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. 5 minutes ఇబ్బంది లేదులే. ఓకే సార్, ఎందుకంటే సిబ్బంది మనోళ్ళే కాబట్టి ఇబ్బంది ఉండదులే. అబ్బాబ్బాబ్బా ఏమైందయ్యా? ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? సో కంట్లో పడింది కాబట్టి కళ్యాణ్ బదులు నేను వాషింగ్ స్టార్ట్ చేయొచ్చా? కుదరదు. టైం తీసుకోమనండి, అంటే ఎమర్జెన్సీ లేదు కదా. అది నేను చేయొద్దా? వద్దు వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. వద్దు. మీరు చేస్తే తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఏమవుతుంది? మళ్ళీ గొడవలు అవుతాయని తెలుసు. మనకు కావాల్సింది అదేలేండి. చాలా మంది కావాల్సింది ఇస్తున్నారా? అయితే ఇచ్చేద్దాం, ఎవరికి ఏం కావాలంటే అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోదామండి. టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావు అయిపోతా. ఇదికి ఒక బనానా ఇద్దాం, పాపం స్ట్రెయిన్ అయిపోయాడు. ఈరోజు గేమ్స్ ఆడాలి కదా. ఈ రోజు నా గుడ్డులో సగం ఇస్తా లేదా మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. అరే, ఒక గుడ్డు ఇస్తా, ఒక బనానా ఇస్తాను రా నీకోసం. పైన పట్టు. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. ఆల్ రౌండర్. కళ్యాణ్ ఐ హాస్పిటల్. కళ్యాణ్ ఐ హాస్పిటల్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ రోజు రెస్ట్ తీసుకో. కాదు, ఈ రోజు ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. రెస్ట్ తీసుకో కళ్యాణ్. నీ గేమ్ ని కూడా ఇమ్ము ఒక్కడే ఆడతాడు. ఇమ్ము, నేను, రీతు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. కావాల్సింది కూడా అదే అంటాడు ఇప్పుడు. కంట్లో ఏదో పడింది. శ్రీజ చూడు, కొంచెం ఓవర్ కాలే. నాకు కూడా అదే అనిపిస్తుంది. శ్రీజ రా, వచ్చి చూడు. శ్రీజ వచ్చి చూడు, కళ్ళల్లో ఏదో పడిందంట. శ్రీజ అయ్యో అయ్యో అయ్యో, ఇమ్ము మా ఇమ్ము అన్నకి, ఇమ్ము మా ఇమ్ము అన్నకి అన్నయ్యంటదా అలా ఏమనుకుంటుంది ఇదా కొండ సిబిర్లో మునిదానికి ఎంత మొక్క ఇది. చూడు, కట్లు పడింది. ముక్కులో పెడతాందా, ముక్కులో పెడితే కళ్ళుకు పోతాయిదా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఏమైంది అమ్మా? నీ జుట్టు బాగాలేదు, నాదా క్వీన్ అలా ఉంది. నా దగ్గర వచ్చి సెట్ చేసుకోవచ్చు కదా నువ్వు. ఆ జుట్టు ఏమైపోయిందన్న మీకు? మీలాంటి వాళ్ళు వస్తే టెన్షన్తో ఊడిపోయింది. ఏం చేశారు? హెయిర్ స్టిఫ్నెస్, హెయిర్ సాఫ్ట్నర్. మా సాలూన్ బిజినెస్ ఆఫ్ అయిపోతుందంట. బాగుంది పత్తి వ్యాపారం. బయట పోతే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరు రావాలి కదా, సో మా సర్వీసెస్ అన్ని చూపించాలి కదా మేము. సంజన సెలూన్ పెద్ద ప్లానింగే రా. స్పీడ్గా ఉన్నది. సంజన సెలూన్ స్పెషల్ హెయిర్ స్టైల్. భలే ఉంది మమ్మీ, మసాజ్ చేసినట్టుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? చూడండి ఇప్పుడు, చూడండి సుమన్న ఇప్పుడు చూడు కదా. హెయిర్ ముందుకు పెట్టేసి అదే ముందుకే పెట్టండి. నీట్గా ఉంది కదా. నా దగ్గర రోజు వచ్చి చేయించుకో. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. స్టార్ట్. కళ్యాణ్, డేర్. అసలు తనుజ మీద నీ ఫీలింగ్ ఏంటి? ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇట్లా ఛాన్స్ ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, సంస్కారహీనులు. తనుజ
రేపేమవుద్దో తెలియదు, ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు. ఏదైనా సరే వెళ్ళే ముందు మాట చెప్దామని వెయిట్ చేస్తాను. చెప్పు. నేను హ్యాపీగా చూడాలని ఉంటుంది ఇప్పుడు. ఉంటుంది ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ లైఫ్లోకి నీలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాను. ఇమ్మోనకు రావాలి. సంజన గారు ఓకే చెప్పండి. స్కిప్ సుమన్ అన్నని ఎత్తుకొని సుము ఇంకా దిగరా, టన్ను బరువున్నావు, ఇంకెంతసేపు మోయాలి? మళ్ళీ రీతు పవన్ గడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వాడికి ప్రపోజ్ చేయాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు మాట్లాడే విధానం, నువ్వు నన్ను చూసే విధానం, భవానీ చెల్లి నాలో చూడడం తప్పురా. నాకు ఎలా ఉండాలి ఒక అబ్బాయి నా లైఫ్లో అని అంటే నీలా ఉండాలి అని చూపించగలను నేను. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. అండ్ నువ్వు నాకు చాలా ప్యాంపర్ చేస్తావు, చాలా కేరింగ్గా చూసుకుంటావు, అండ్ ప్రాపర్ హస్బెండ్ మెటీరియల్లా ఉంటావు. ఇదంతా స్కెచ్ లాగా ఉంది, ఇదంతా ఏం సుత్తి చెప్తున్నావు నాకు. ఇలా కొన్ని రోజులు నువ్వు నా పక్కన ఉంటేనే ఎంత బాగుంది అని అంటే లైఫ్ లాంగ్ నా పక్కన ఉంటే నా లైఫ్ సంకనాకిపోయిందే. ఇంకా చాలా బాగుంటుంది. ఐ లవ్ యూ. క్లాప్స్ బా. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ఎవరంటే ఎట్లా చూపించాలి ఇప్పుడు? ఇదిగో ఇదే ఈ యాటిట్యూడ్ నా దగ్గర చూపించకు రాము. నేను ఎలా చేసుకోవాలనుకుంటే ఇదిగో ఇదే ఈ యాటిట్యూడే మార్చుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఇలా పెట్టుకొని ఇట్లా అని చెప్పి నా దగ్గర మాట్లాడుకు. యాటిట్యూడ్ చూపించుకుని సరిపోతుంది. పైకరాలు కడుగుమను కడుగుతా, చిప్పలు కడుగుమను కడుగుతా. యాటిట్యూడ్ చూపెడితే నా మీటర్ లేచిపోతుంది. బాల్ నేను ఇట్లా పట్టుకున్నా, ఇట్లా తీసుకెళ్ళిపోవాలి. స్ట్రాంగ్ అలా వెళ్ళామన్నా, ఇది స్ట్రాంగ్ మనది. తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. మీరు రాము అవునా కాదా? రాము నోట్తో చెప్పు. అవును కదరా? అవును. ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం మొక్క పెట్టుకున్నావా ఏంటి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.